వన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇదేంటి వ్లాగ్లో డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చేసరి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు నా బుర్రలో ఒక వింత ఆలోచన అయితే కలిగింది. ఆ వింత ఆలోచన ఈ రోజంతా చేసి మీకైతే చూపించాలనుకుంటున్నాను. సో వీడియో అయితే నచ్చిద్ది, నాకు చాలా బాగా నచ్చిద్ది. రోజు డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటా కదా, మీకు కూడా బోర్ కొట్టింది కాబట్టి సడన్గా ఎందుకు ఆలోచన వచ్చింది కాబట్టి స్టార్ట్ చేసిన. ఎందుకు ఏంటిదో చెప్పకుండా ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు తల్లి అని మీరు అనుకోవద్దు. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫుల్ డే పింక్ కలర్ ఫుడ్ డే తీసుకునే ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా. సో ఇవాళ నేను పింక్ కలర్ డ్రెస్ కూడా వేసేసుకున్నాను. సో పింక్ 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 అన్నట్టు మొత్తము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అసలు ఏం తినబోతున్నాను ఏంటి నాకు కొంచెం ఐడియా ఉంది. ఇంకా రీసెర్చ్ చేస్తా. ఇంట్లో బీట్రూట్లు ఉన్నాయి కదా, అవి పాడైపోతున్నాయి. సో దానికి వచ్చిన ఆలోచన అనమాట. సో ఇప్పుడు మనం పింక్ కలర్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. నా ఒక్కదానికి వెళ్ళండి, వాళ్ళకి కాదు, వాళ్ళు అన్నీ తింటారు పాపం. బీభత్సంగా చిప్స్లు అప్పుడాలు వేపేస్తున్నారు. ప్రపంచంలోనే ఎంతో కష్టమైన పని హవికి ఫుడ్ పెట్టడం. మా ఆయన తీసుకున్నాడు ఆ పని. తింటావా తినవా? బాయ్. ఇక మా అత్తయ్య నేను పప్పు అది వండేసాను. ఇంకా అసలు చాలా టైం అయిపోతుంది. ఈ మధ్య చల్లదానానికి అసలు లెగవాలంటేనే బద్ధకంగా ఉంది. చిప్స్ యాప్మన్నానని ఉన్నవన్నీ అవగొట్టేసి ఎన్ని డబ్బాలు పెట్టుకున్నారో. ఇంకా తెలుసు కదా మా వాళ్ళకి చిప్స్ అంటే ఎంత ఇష్టమో. ఇక మా వారు ఈరోజు అవి కోసమని కొన్ని చిక్కీ, అలాగే ఏంటివి అవి అట్లా ఏమంటారు మరమరాల ఉండలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఎత్తుంటే గుర్తొచ్చింది, ఎందుకు తినలేదా అని చెప్పి అలాగే పెట్టేసాం. ఓపెన్ కూడా చేయాల. అండ్ కౌగి కూడా చాలా డేస్ నుండి అడుగుతూ ఉన్నా. సో ఈరోజైతే దొరికిందంట. ఇంకా అరటికాయలు అండ్ చపాతీ పిండి కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు నేను పింక్ థీమ్ కాబట్టి పింక్ కలర్లోకి జ్యూస్ కావాలి ఇడ్లీలు వేసుకోవడానికి. వాళ్ళకి నార్మల్ ఇడ్లీలు వేసి ఇచ్చేసా. నేను ఈ ఇడ్లీలు వేసుకోవడానికి స్టార్ట్ చేసేసరికి 11:30 అయిపోయింది. మా వారికి బాక్స్ పెట్టేసి పంపించేసిన తర్వాత నేనైతే స్టార్ట్ చేసా. మార్నింగ్ లేవగానే మూన్ వాటర్ తాగేసి దాని తర్వాత అండ్ నా సీడ్స్ కూడా తినేసాను. సీడ్స్ తినేసిన తర్వాత స్ప్రౌట్స్ కూడా తిన్నా. ఈ మధ్య ఆకలి కూడా అవ్వడం లేదు, హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల అనుకుంటా. కడుపు ఫుల్గా ఉంటుంది అండ్ మనకి హెల్తీగాను ఉంటాం, వెయిట్ లాస్ కూడా అవుతాం. అంతకుముందు అయితే ఊరికి ఆ చెత్త ఈ చెత్త ఆ చెత్త ఏది పడితే అది తినాలనిపిస్తుంది అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు అసలు ఆకలి అవ్వట్లేదు ఏంటో అర్థం కాల. అంటే తింటా, ఆకలి అవ్వట్లేదు అంటే తినకుండా ఉండను, కానీ ఎక్కువగా తినట్లేదు. అదైతే నాకు అర్థమైంది. ఈ 2-3 డేస్కి నాకైతే అర్థమైన విషయం ఇది. సో ఇప్పుడు నేను బీట్రూట్ జ్యూస్ని అయితే ఇడ్లీ పిండిలో పిండేసా. సో తెలుసు కదా, ఇప్పుడు పింక్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. సో ఈ వీడియోలో మీరు ఎన్ని రకాల పింకులు నేను తిన్నాను, అసలు ఎలా అయింది ఏంటి డీటెయిల్డ్గా అయితే చూపిస్తా. మీకు విచిత్రంగా అనిపించవచ్చు, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించింది. పైగా నాకు ఇంట్లో బీట్రూట్స్ మిగిలిపోయినాయి, అలా వదిలేస్తే పాడైపోతాయి. అందుకని నాకు ఈ వింత ఆలోచన రాత్రి కలిగిందనమాట. లేట్ అయినా పర్వాలేదని 11:30 వరకు వెయిట్ చేసి నేనైతే ఈ పని చేశాను. సో మొత్తానికి పింక్ ఇడ్లీ అయితే చేసేసా. మరి చట్నీ ఎలా చేస్తామని మీరు అడుగుతారు కదా, తొందర ఎందుకు, రుచి చూడబోతూ తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టు చూడండి. ఇప్పుడు జ్యూస్ చేసి పెట్టుకున్నది మన చట్నీని ఒక జార్లోకి పోసేసుకొని కొంచెం అయితే యాడ్ చేసుకున్నా. అంతే, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. బీట్రూట్కి డామినేషన్ చేసేది బాగా ఉంటుంది కదా, కొంచెం వేయగానే ఫుల్ డామినేట్ చేసేస్తుంది అబ్బా బీట్రూట్. అండ్ వేసుకున్న తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంది, చండాలంగా అయితే లేదు. చిన్నప్పుడు నిజంగా నాకు మా ఫ్రెండ్స్ బీట్రూట్ తెచ్చుకొని తింటుంటే అసలు వీళ్ళు ఎలా తింటారా బాబు, అసలు ఏంటి అనిపించేది. అలాంటిది ఈరోజు నేను అంత పింక్ కలర్ తినడం అంటే మామూలు విషయం కాదు. ఇంక ఇప్పుడు కొన్ని బీట్రూట్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ వాళ్ళకి అండ్ మా హస్బెండ్కి అత్తయ్య వాళ్ళకి పప్పు అయితే వండేసా అండ్ ఆయనకి బాక్స్ కూడా పెట్టి పంపించేసా. సో బీట్రూట్ అయితే చేస్తున్నాను. అందుకని చెప్పి ఇక్కడ తురిమేసుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు మామూలుగా కట్ చేసుకున్నామంటే ఎక్కువ టైం పడుతుంది అండ్ తినేటప్పుడు కూడా ముక్కలు నవ్వడం కష్టంగా అనిపించింది నాకు. క్యారెట్ కొంచెం బాగుంటుంది, బీట్రూట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఫేస్ గ్లోకి కానీ మన డైజెషన్కి కానీ అండ్ హార్మోనల్ ఇష్యూస్కి అన్నిటికీ కూడా మనకి బీట్రూట్ అయితే చాలా చాలా మంచిది. సో ఇదైతే తురిమేసుకున్న ఒక పక్కన ఇడ్లీ చూసుకుంటూ ఇంకా తురడం అయిపోగానే
పొయ్యి మీద కూర కూడా వేసేసా. నాకు లిటిల్ క్వాంటిటీస్లో కుక్ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా మా ఆయన నైట్కి వచ్చేసి తిని చాలా బాగుంది, నువ్వేనా చేసావు ఏంటి ఈరోజు అని చెప్పి అన్నారు. సో కొంచెం క్వాంటిటీ కాబట్టి బాగుంది. సో మనకి బీట్రూట్ ఇడ్లీ కుక్ అయ్యేసరికి అయితే వచ్చేసింది. వింత వాటర్ ఎలా ఉంది? పింక్ ప్లేట్ వింతగా ఉందా? వింతగా ఉంది కదా. సో నేను వాటర్లో జస్ట్ కొంచెం బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసా అంతే. అది కూడా పింక్ కలర్లోకి అయితే వచ్చేసింది. అసలు ఇలా చేయొచ్చు అనే ఐడియా కూడా నాకు అసలు లేదు. సరే ట్రై చేద్దాం కానీ అన్నీ ట్రై చేస్తూ ఉంటే నాకైతే భలే అనిపించింది ఈ రోజంతా. మీకు ఎలా అనిపిస్తుంది వీడియో చూస్తే? మీరు కూడా ఏదైనా ట్రై చేసి ఇలాగ ఏదైనా చేశారా లేదా ఏంటి అనేది నాకైతే మన కమ్యూనిటీలో కూడా యాడ్ చేయొచ్చు. మన కమ్యూనిటీలోకి వెళ్ళి యాడ్ చేసినా కూడా కనిపిస్తుంది. హబీబాబు క్యాట్తో మాట్లాడతాడు, నేనేమి బొమ్మతో ఫోన్ మాట్లాడాలి. హలో మాట్లాడు. హలోను దీన్ని కూడా బొజ్జోబెట్టు. జోగొట్టు. బ్యాటరీ ఉందా? హవి నీ కాళ్ళకి ఏమున్నాయి చూపించమ్మా. ఉండండి, ఇప్పుడు కాళ్ళకి ఏముందో చూపించాలి. నీ కాళ్ళకి ఏమున్నాయమ్మా? ఏమున్నాయి? ఇప్పుడు అయ్యగారికి చేతులకు మురుకులు, కాళ్ళకి కడియాలు లేక కాళ్ళకి ఏమీ లేవు, ఉత్తి కాళ్ళు అని పెట్టించుకున్నావు కదా నాన్న. చూపించి ఏమున్నాయి నీ కాళ్ళకి? ఉత్తి కాళ్ళ. హబీబాబుకి గౌన్ వేసి అమ్మాయికి లాగా రెడీ చేసి ఓ ఫోటో తీనా నిన్నే. ఓయ్ బాబు నిన్నే. నిన్ను కాదా మరెవరిని? ఏంటి నీ చేతులకి? మాటలు రావా నీకు? కుక్కుకోవడం ఎందుకు అవి? చాలే. ఇంకా కాసేపట్లోనే మనకి లంచ్ టైం అయితే అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 12 o'clock అయింది కదా. 1:30కి అలాగా నేను లంచ్ అయితే చేస్తున్నా. హవికి పెట్టేశాను. హవి అస్సలు తినలేదు ఈరోజు. ఏంటో పాపం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా తినలేదు, లంచ్ కూడా సరిగా తినలేదు. ఒక్కొక్క రోజు అస్సలు తినడు, ఎందుకో అర్థం కాదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వింతగా చేస్తున్నాను అనమాట. నేను ఏం వింత చేస్తున్నాను అనుకుంటున్నారా? పప్పులో బీట్రూట్ జ్యూస్ పోసుకుంటున్నా. నీకు పిచ్చా పైత్యం అనుకోకండి. చిన్నప్పటి నుంచి నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. కానీ ఇలాగ ఎప్పుడు నేను పింక్ కలర్లో తింటానని కళ్ళ కూడా అనుకోలేదు. సో పింక్ పప్పు చేసాయా? పింక్ కలరే మరి తింటాంది. జ్యూస్ కలిపా. సరే ఐడియా వచ్చిందా మీకు ఎప్పుడైనా ఇలాంటి ఐడియాలు? అదనమాట. బీట్రూట్ జ్యూస్ పోసేసి పప్పు రెడీ చేసేసా, పింక్ పప్పు. కొత్త రెసిపీలు మా అత్తయ్యకి చూపిస్తే షాక్ అయిపోతా ఉన్నారు. పోన్లే మా ఆయన లేకపోతే మా ఆయన వేసే పంచులకు నా పని అయిపోయేది. సో మా ఆయన వెళ్ళి వచ్చేలోపు నా రెసిపీస్ అన్నీ అయిపోయాయి. ఇందుకు అనిపించింది వరకు చెప్పండి. అక్కడో పింకు ఇక్కడో పింకు. సో తినేసిన తర్వాత హవి పడుకున్నాడు. హవి పడుకున్నాక నేను ఈ శారీస్ కవర్కి వచ్చి కూడా 3 days పైన అయింది కానీ ఓపెన్ చేయలేదు. సో ఈ శారీస్ అయితే అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇవాళ చెప్పారనమాట డ్యామేజ్ శారీస్ అని చెప్పి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మంచి చీరలు అనమాట ఇవి. సో కాస్ట్లీ శారీస్. సో అవైతే మనకి తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి. కొన్నిటికి అంచులు ఉన్నాయి, కొన్ని నార్మల్గా ఉన్నాయి, అలా ఉన్నాయి అనమాట. కొన్నిటికి బ్లౌజులు ఉన్నాయి, కొన్నిటికి చిన్న డ్యామేజ్లు ఉన్నాయి. ఇందులో నాకు ఒక శారీ అయితే బాగా నచ్చింది. నేను దాన్ని ఫ్రాక్గా కుట్టించుకుందాం అనుకుంటున్నా. ఇవి శారీస్లానే కాకుండా మనం ఫ్రాక్స్గా, డ్రెస్సెస్గా ఎట్లయినా చిన్నపిల్లలు ఉన్న అట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బయట మనం మీటర్ కొనాలంటేనే చాలా కాస్ట్ ఉంటుంది కదా. నాకైతే బాగున్నాయి అనిపించింది. మీకు ఎలా ఉంది అని చెప్పండి. అవి పడుకొని లేచేలోపు ఈ పనులు అయితే చేసాం. ఒక్కొక్క రోజు అసలు ఆ రోజంతా పని చేస్తున్నట్టే ఉండిద్ది. టైం అసలుకే గడవదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఈరోజు నేను పింక్ కలర్ డ్రెస్
పింక్ కలర్ హెయిర్ క్లిప్, పింక్ కలర్ బ్యాంగిల్స్ అండ్ పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ అది నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. సో అదనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీలో చిన్న డ్యామేజ్ అయితే ఉందన్నమాట. బ్లౌజ్ కూడా ఉంది దీనికి. బాగున్నాయి. కాస్ట్ వచ్చేసి మనకి 350 రూపీస్. ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాం. సో అది కూడా ఆంధ్ర తెలంగాణ అయితేనే. వేరే స్టేట్స్ అయితే మనకి బెంగళూరు, కర్ణాటక అండ్ చెన్నైకి అయితే 120 ఛార్జ్ చేస్తారు. మొన్న గివేవేలో ఒక సిస్టర్కి ఛత్తీస్గఢ్ పంపించాం కదా, అది ఎంత వెయిట్ అయినా కానివ్వండి, సింగిల్ శారీ అయినా సరే వాళ్ళు 190 రూపీస్ ఓన్లీ షిప్పింగ్కే ఛార్జ్ చేశారు. సో నేను ఇప్పుడు వీటికి ఫ్రీ షిప్పింగ్లు పెట్టేశాను అనుకోండి, మీరు ఎక్కడెక్కడి నుంచో బుక్ చేసుకున్నారనుకో నాకు ఇక ఏం మిగలదు, ఇంకా నాకే మైనస్ అయిపోయింది. సో అందుకని చెప్పి దగ్గరికి అయితే చూపిస్తున్నా. ఈ పర్పుల్ కలర్ది అండ్ ఇంకొక లైట్ బ్లూ కలర్ది అయితే మా చిన్న అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో అదనమాట. ఆంధ్ర తెలంగాణ అయితే 350 ఫ్రీ షిప్పింగ్ చేస్తాం. అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే దయచేసి కొంచెం ఎక్స్ట్రా అయితే అవుతుంది, అర్థం చేసుకోండి. నేను స్టార్టింగ్లో ఉన్నాను, నాదేం పెద్ద బిజినెస్ కాదు. సో నాకు ఎక్కువ మార్జిన్స్ కూడా ఉండవు. సో ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఏం చేసుకోవాలా, పింక్ కలర్ స్నాక్స్ ఏం లేవు. దానిమ్మ పప్పులు ఉంటే తినేదాన్ని, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ అయినా లేదు. అనుకోకుండా సడన్ ప్లాన్ కదా. పైగా ఈ అవి నా డ్రెస్ చించేశాడు కూడా మధ్యాహ్నం ఆడతా పళ్ళు పెట్టి చించేశాడు. సో ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కన అన్నం అయితే వండేస్తున్నా. దాంతోపాటు ఇక్కడ చపాతీలకి చేసుకున్నా. మార్నింగ్ చపాతీ పిండి తప్పించాను కదా, సో చపాతీ పిండిలోకి నేను ఇక్కడ సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. మరి చపాతీ పిండి వైట్ కలర్ కదా, మరి ఎలా తింటావు నువ్వు అనుకుంటున్నారు మీరు కదూ, నాకు తెలుసు. తొందర ఎందుకు, వెయిట్ చేయండి, నేను ఏం చేస్తానో. చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. గెస్ట్ చేస్తే కనుక ఇప్పుడే కామెంట్ చేయండి. సో పొద్దున్నే చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ అలా జాగ్రత్తగా పెట్టుకున్నా. సో ఇప్పుడు దీనిలోకి మన బీట్రూట్ జ్యూస్ అయితే వేసేసుకొని, సో వాటర్ కూడా బీట్రూట్ వాటరే, పింక్ వాటరే అనమాట. నార్మల్ వాటర్తో కలిపేదే లేదు, తగ్గేదే లేదు. ఏం చేసినా సరే మనం విచిత్రంగా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఆలోచనలన్నీ బుర్రలో తడతా ఉంటాయి. సో ఇంకా మొత్తానికైతే మిక్స్ చేసుకొని కాసేపు నానబెట్టుకున్నామంటే మనకి చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. యాక్చువల్లీ మేము మొన్న బీట్రూట్ దోశ వేసుకున్నాం కదా, బీట్రూట్ దోశ చాలా మెత్తగా వచ్చింది నార్మల్ దోశతో పోల్చుకుంటే. సో ఇప్పుడు చపాతీలు ఎలా వస్తాయో చూద్దాము. నాకైతే కొంచెం సాఫ్ట్గానే వస్తాయి అనిపిస్తుంది. మరి ఎందుకు అనేది రీజన్ అయితే నాకు తెలీదు, బీట్రూట్ వేయడం వల్ల ఎందుకంత సాఫ్ట్గా వస్తుందని. సో బాగా కలిపేసి కాసేపు అట్లా బాగా ప్రెస్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టేసుకున్నామంటే మనకు చపాతీలు అనేవి బాగా వస్తాయి. ఇక్కడ మా అత్తయ్య హవికి క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన ఊరుకుంటాడో చెప్పండి, బుక్ తీసుకొని చాలాసేపు చదువుకుంటాడు. మరి ఏంటో పిల్లోడు, ఆ బొమ్మ అంటాడు, ఈ బొమ్మ అంటాడు. పోనీలేండి, ఫోన్లు టీవీలు చూడకుండా అవన్నీ చూడడం మంచిదే కదా. ఇంతలోపు మన చపాతీ పిండి కూడా బాగా అయితే ఇదైపోయింది. సో కరెక్ట్గా 3 చపాతీస్ వచ్చాయి. నేను ఒక చపాతీ అత్తయ్యకి నేను 2 తిందాం అనుకున్నా. పాపం మా ఆయనకైతే అసలు నేను చేయలేదు, ఎందుకో మా ఆయన గురించి ఆలోచన రాలా. అంటే ఆయనకి అన్నం ఉంటే చాలు, ఇంకా చపాతీలో ఇంట్రెస్ట్ చూపించాడులే. అది కూడా పైగా బీట్రూట్ చపాతీ కదా, తింటాడో తిండో, మళ్ళీ తిన్నంటే వేస్ట్ అయిపోయింది అన్నట్టు నేను వదిలేసా. సో ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం నాకెందుకు ఉంచలేదు, నేను తినేవాడిని కదా అన్నాడు. అవునా సరే రేపటి నుంచి ఉంచుతాలే అన్న. సో ఇంకా నైట్ అన్నం పూర్తిగా స్కిప్ చేద్దాము అనుకుంటున్నా, నిదానంగా, ఒక్కసారిగా చేయలేం కదా. సో ఇంకా బీట్రూట్ చపాతీలు అయితే చేసేసుకుంటూ ఇంకా ఒక పక్కన కాల్చుకుందాము, మళ్ళీ ఇంకో ప్లేట్ ఎందుకులే వేస్ట్ అని చెప్పి అయితే ఇట్లా చేసేసుకుంటున్నా. సో ఈరోజు మొత్తము పింక్లో రకరకాలు చూశారు కదా. వీటిలో మీరు ఎప్పుడే ఏమేమి ట్రై చేశారు లేదా ట్రై చేయలేదా, ఇలాంటి ఐడియాస్ మీకు కూడా ఏమన్నా వచ్చినాయా, లేదా ఇంకా ఏమన్నా కొత్త ఐడియాస్ మీ దగ్గర ఉన్నాయా ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మధ్య మీరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, నేను అడిగితేనే కొడతారు, లేదంటే మర్చిపోతున్నారు కదా. అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. అలా మర్చిపోతే ఎలా చెప్పండి నన్ను. సో ఇక్కడ మనం చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. హావి గారు వాళ్ళ నానమ్మ ఇద్దరు మంచిగా బుక్స్లో చదువుకుంటూ ఉన్నారు. ఇంకా హావికి ఫ్రెష్ చేయాలి, అన్నం పెట్టాలి. నా రోజులో మొత్తం 3 నుంచి 4 గంటలు హావికి ఫుడ్ పెట్టే దగ్గర టైం అంతా సరిపోతుంది అనిపిస్తుంది. సో ఇదిగోండి మంచిగా అయిపోయింది. అసలు ఆ కలరు మనకి ఏమంటారు ఊడికి అవ్విందో లేదో కూడా తెలియట్లా. మొత్తానికి ఇదిగోండి బీట్రూట్ చపాతీ విత్ బీట్రూట్ కర్రీతో అయితే తింటున్నా. ఈ హబీబాబు కూడా తింటున్నారంట, ఇదిగో చూపిస్తున్నాడు అనమాట. తినండి తినండి అని చెప్తాడు చూడండి. మరి ఇట్లాగా మొత్తానికి బీట్రూట్ ఎలా అవుతాయి.
ఆపేస్తున్నా మీరు తినండి అని చెప్పు. చెప్పు. చపాతీలు చేసుకొని తినండి పెద్దగా. బీట్రూట్తో మంచిది. సో ఫైనల్గా నేను నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. చాలా సాఫ్ట్గా వచ్చినాయి బీట్రూట్ చపాతీ, అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పింక్గా అవ్వలేదేంటి ఫేస్ అని అడిగారు కాబట్టి పింక్గా చేసి చూపించా. కాదు ఎన్నాడు పడేస్తుంటే ఉంచమన్నా అందుకే. అన్ని పింకే కానీ నీ ఫేస్ పింక్గా లేదన్నారనమాట అత్తయ్య. సో కొంచెం బీట్రూట్ మిగిలిపోతే అది కూడా ఫేస్కి అప్లై చేసుకున్నా, ఫేస్ గ్లో వస్తుంది అని చెప్పి. దాని తర్వాత యాజ్ యూజువల్గా నా సీడ్స్ అయితే నేను తినేసి ఇంక షింకులు అంట్లుంటే అవి అయితే క్లీన్ చేసేద్దాం. సో సీడ్స్ తిని కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి కదా, అప్పుడే వెంటనే పడుకోకూడదు. ఎట్లాగో నాకు పడుకునేసరికి 11:30 12 కూడా అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఇదైతే చేస్తున్నా. సో ఇంకొక సిస్టర్ అయితే నాకు ఒక కామెంట్ చేశారనమాట. వాళ్ళు మీరు 15th డే నుంచి నువ్వులు తినమంటున్నారు, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే పోయిద్ది కదా అని చెప్పి. అట్లేముండదు. సో ఇప్పుడు వాటర్ అయితే పట్టేసుకుని మూన్ వాటర్ అయితే పెట్టుకోవాలి. ఇది నైట్లో తీసి పెట్టేసి మళ్ళీ మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ర్యాక్లో పెట్టేసుకుంటా. కింద ఉందంటే అవి పగలు కొట్టేస్తాడు, పగిలిపోయిందంటే ఇంకా నా దగ్గర గ్లాస్ బాటిల్ ఇంకోటి లేని కూడా లేదు. అందుకన్నమాట నా బాధ. సో మొత్తానికి ఇదైతే నాకు మార్నింగ్ తాగుతుంటే భలే చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగినట్టు ఉంటాయి. నాకు ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారనమాట. నేను మూన్ వాటర్ తాగుదాం అనుకుంటున్నా కానీ నాకు ఫుల్ బద్ధకం అని చెప్పి. కానీ తను నేను ఫస్ట్ డే పెట్టగానే నెక్స్ట్ డేనే కామెంట్ చేశారు, నేను కూడా ఈరోజు వాటర్ పెట్టాను తాగాను అని చెప్పేసి. సో నాతో పాటు మీరు అందరు చేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో మొత్తానికి వాటర్ అయితే పట్టేసి ఇంకా బయట అయితే పెట్టేద్దామని వెళ్తున్నా. ఇంకా షింక్లో అంతా కూడా క్లీన్ చేసుకొని అవికి నిద్రపోచ్చి నేను పడుకునేసరికి 12 పైనే అయిపోయింది. నేను వాయిస్ ఓవర్ అయితే కరెక్ట్గా ఇప్పుడు 11:40కి ఇస్తున్నా. సో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు ఎప్పుడు పడుకుంటానో ఏంటో తెలీదు. ఇక ఈ గ్లాస్ బాటిల్ చూసి పరుగు నాయనకు పరిగెడతా ఉన్నాడు. ఇక మొత్తానికి మళ్ళా క్లాసులు అయితే తీసుకుంటున్నారు మా అత్తయ్య. ఇక ఈయన గారి క్లాసులు అవ్వవు. మొత్తానికి చదువుకోవడం అయిపోయింది అనుకుంటున్నారా, అసలుకే అవ్వదు. అట్లా 10-10:30 కల్లా పడుకుని పోయాడు అవి. దాని తర్వాత నాకే నిద్ర పట్ల. సరే కానీ ఈరోజు వ్లాగ్ అంతా ఎలా అనిపించింది, వెరైటీగా అనిపించిందా, అబ్బాయి ఏంట్రా బాబు అనిపించిందా, మీ ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోద్దు. మీ ఒపీనియన్ అనేది నాకు చాలా 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 వాల్యుబుల్. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ అయితే చాలా నానబెట్టా. స్ప్రౌట్స్ తోటి అప్కమింగ్ వీడియోస్లో కొన్ని రెసిపీస్ అయితే చేయబోతున్నా. ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.